జయ జయ హే నరసింహ శ్రీ దొరవీపురవాస. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సాక్షాత్తు చెంచు లక్ష్మీదేవి వలన వెలిసిన శ్రీ మహావిష్ణు అవతారమైన ఆ నరసింహుని ఆలయం గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఆలయం మన నల్లమల్ల అడవులలో ఉన్న రుద్రవరం మండలమైన నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మన ఆళ్లగడ్డకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం పంట పొలాల మధ్య చుట్టూ కొండల నడుమ ప్రకృతిని అలంకరించుకొని పచ్చని వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఒక ఏరు కూడా ఉంది. అది రుద్రవరం మండలంలోని రైతన్నల పంట పొలాలకు ఎల్లప్పుడూ నీరును అందిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఆలయం పూర్వం 14వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలం నాటి ఈ ఆలయం శివభక్తుడైన ప్రతాపరుద్రుని కాలం నాటిది. శ్రీ దొరవీవాసుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నల్లమల కొండలలో వెలిసిన ఆ స్వామి కరుణామయుడై రుద్రవరం చెంత వెలసి భక్తులను బ్రోచుటకు దర్శనమిచ్చారు. శివభక్తుడైన ఆ రాజు స్వర్ణలింగ పూజ కోసం తలచి యాత్రలకు ప్రయాణమయ్యాడు. ప్రతాపరుద్రుడు ఆ స్వర్ణలింగ పూజల్లో కరిగించిన బంగారు పూతలన్నీ ఆ శివయ్యకు పోయగా ఆ పూతలన్నీ శ్రీ మహావిష్ణు రూపమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపంగా దాల్చెను. దానిని చూసి రాజు ఆశ్చర్యానికి గురయ్యాడు. తరువాత శ్రీశైలం నుండి అహోబిలానికి ప్రయాణమయ్యాడు. వెళ్లే మార్గ మధ్యలో అలసిపోయి రుద్రవరం తోటలో సేద తీరాడు. తరువాత ఆ ప్రతాపరుద్రుడు సేద తీరగా రాత్రి స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి శివునిలో హరిని చూపిన ఆ నరసింహస్వామి ఇలా పలికెను, ఇది నవనరసింహ నిలయము, ఇక్కడ నా క్షేత్రం కొలువు తీరుతుంది అని చెప్పాను. అప్పుడు రాజు ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఆలయాన్ని నిర్మించను. కొన్నేళ్ల తర్వాత ఆ అడవికి శ్రీ చెంచు లక్ష్మీదేవి క్షీరసాగర మదన వేళలో వేటకు వచ్చను. తరువాత ఆలయము దగ్గరికి వెళ్ళాను. దాహార్దితో ఉన్న చెంచు లక్ష్మీదేవి అక్కడే ఉన్న జింక కొమ్ముతో ఆ ప్రాంతాన తవ్వాను. అక్కడ జలం ఉద్భవించను. అలా ద్రోవడం వలన ఆ క్షేత్రానికి ద్రోవి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా దొరవిగా వాడుకలోకి వచ్చింది. ఆ చెంచు లక్ష్మి కరుణ పొంగి పావనమైన పుణ్యక్షేత్రం ఏకశిలపై ఆ విగ్రహం అద్భుతంగా కొలువు తీరెను. వామభాగాన ఆ చెంచుదేవి విల్లంబు ధరించి మరియు ఒడిలో లక్ష్మీదేవి దివ్యమైన రూపంగా దర్శనమిచ్చారు. మూల విరాట్ పాద పద్మాల చెంత నిత్యం ఊరే దివ్యజలం తీసిన కొలది ఊరుతూ పారే పుష్కరిణిలో కలిసి పంట పొలాలకు ప్రాణమై కాపాడుతుంది. అప్పుడు ఆలయ ప్రాంతమంతా దివ్య శోభలతో నిండి ఉంటుంది. అలాగే మహాగణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారు ఇక్కడ కొలువు తీరి ఉంటారు. అలాగే దశావతార మూర్తులు మన నవనరసింహస్వామి రూపం కొలువు తీరి ఉంటుంది. అలాగే ఆ సూర్యచంద్రులు ఇక్కడ సాక్షులుగా నిలిచారు. అలా వెలిసిన ఆ పుణ్యక్షేత్రం ఆ ప్రకృతి సౌందర్యాల నడుమ అలలారే ఆ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. జయ జయ హే నరసింహ శ్రీ దొరవీపురవాస. నల్లమల కొండలలో వెలసిన దేవా కరుణా సింధో. రుద్రవరము చెంత వెలసి భక్తులను బ్రోచె నరసింహ. శతాబ్దమున కాకతీయ ప్రతాపరుద్రుడు శివభక్తుడై తలచెను స్వర్ణలింగ పూజను. కరిగిన పూతలెన్నియో దాల్చెను నరసింహుని రూపము. అచ్చెరు వందిన రాజుకు ఆ రాత్రి స్వప్నాన పలికె శ్రీహరి, ఇది నవ నరసింహ నిలయము, నా క్షేత్రమిచ్చట కలదు అని పలికిన రీతిగా నిర్మించెను ఈ ఆలయము. క్షీరసాగర మదన వేళ వేటకొచ్చే చెంచు లక్ష్మి దహార్తితో వేచి చూడ దర్శనమిచ్చే మహావిష్ణువు. జింక కొమ్ముతో ఆమె ద్రోవగా ఉద్భవించెను అచ్చట జలము.
ద్రోవియను ఆ పుణ్యభూమి నేటి దొరవిగా మారెను. చెంచు లక్ష్మి కరుణ పొంగిన పావనమైన పుణ్యక్షేత్రమిది. జయ జయ హే నరసింహ శ్రీదొరవీపురవాస, నల్లమల కొండలలో వెలసిన దేవా కరుణా సింధో. రుద్రవరము చెంత వెలసి భక్తులను బ్రోచె నారసింహ. ఏకశిలా దివ్య రూపమున అద్భుతముగా కొలువైతివి. ఒడిలోన లక్ష్మీదేవి వామ భాగన చెంచిత తల్లి. విల్లంబులు ధరించి అభయమునొసగే దివ్య రూపము. మూల విరాట్ పాదాల చెంత నిత్యమూరే జీవజలము. తీసిన కొలది ఊరుచు పారే పుష్కరిణిలోనికి పంట పొలాలకు ప్రాణమై కాపాడే కరుణామూర్తివి. ఆలయ ప్రాంగణమంతయు దివ్య శోభతో నిండెను. గణపతి సుబ్రహ్మణ్యులు కొలువుదీరిరి నీ చెంత. దశావతారమూర్తులు నవనారసింహ రూపాలు, సూర్య చంద్రులు సాక్షులుగా వెలసిన పుణ్యక్షేత్రమిది. ప్రకృతి సౌందర్యాల నడుమ అలరారేవో నరసింహ. జయ జయ హే నరసింహ శ్రీదొరవీపురవాస,